నమస్తే సీవా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య వార్తల్లోని వివరాలకు వెళ్తే నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయలేని ప్రభుత్వాలే టీడీపీ కూటమి ప్రభుత్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ విమర్శించారు. కర్నూలు సిపిఎం ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన ప్రదర్శన గడియారం హాస్పిటల్ దగ్గర నుండి ప్రారంభించి పూల బజార్ 1 టౌన్ 4 రస్తాలు చిన్న మార్కెట్ రోడ్ మీద పూల బజార్ కి చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము అధికారంలోకి వస్తే పెరిగిన ధరలను తగ్గిస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచేసి ప్రజలపై భారాలు మోపి 100 రోజుల సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలకు భారంగా ఉంటే అన్ని రకాల వాటిని తగ్గిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీని మరచి నిత్యావసర వస్తువుల ధరలను పేద మధ్యతరగతికి అందకుండా ఆకాశానికి ఎగబాకే విధంగా బీజేపీ టీడీపీ పోటీపడి వారి ధరల మీద ధరలు పెంచి ప్రజల నడ్డి విరగొడుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రజలకు అవసరమైన కూరగాయల ధరలను నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడానికి చేతగాని వీరు ఇటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకోవాలని వారు కోరారు. తక్షణమే పెరుగుతున్న ధరలను తగ్గించకపోతే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళన పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం విజయ రామాంజనేయులు, వై నగేష్, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్, డి అబ్దుల్ దేశాయ్, కె రామకృష్ణ, నగర కమిటీ సభ్యులు ఎస్డి కాజా, షాషా లాల్ బాషా, మహమ్మద్ రఫీ, రాంబాబు, మద్దిలేటి శేక్షవలి తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 అంటాడు, ఈయన సూపర్ 6 తీసుకుని ఏమైంది? ఇప్పటిదాకా బడిలో వచ్చేటువంటి పిల్లలు అమ్మఒడి రాలేదని ఆరాటపడుతున్నారు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా అమ్మఒడి రాలేదు. మహిళలు ఆశలతో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ప్రయాణం చేయాలి, ఎప్పుడు ఉచిత బస్సు వస్తుందని చెప్పేసి. చేత కాకపోతే వాగ్దానం చేయకూడదు, చేతనైతే అమలు చేయాలి. 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఇవన్నీ పక్కన పెడదాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అటు కేంద్రం కానీ ఇక్కడ రాష్ట్రం కానీ అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా తగ్గిపోయాయి. $87 ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ఈ రోజు $72 పడిపోయింది. మరి ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ఇక తగ్గించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందా లేదా ప్రజలారా ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఎప్పుడైతే విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని తగ్గించాలి. నిత్యావసర వస్తువుల ధరలను ఉద్యోగస్తులకు కానీ అదేవిధంగా కార్మికులకు కానీ వాళ్ళ యొక్క జీతభత్యాలు ఏమైనా పెరిగాయంటే ఒక్కరు ద్వారా కనీసం పండుగ కూడా ఏర్పడింది. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము. జూపాడు బంగ్లా మండలం పి లింగాపురం గ్రామానికి చెందిన శాఖపోగు నరేష్ వయసు 32 సంవత్సరాలు. జూపాడు బంగ్లా ప్రభుత్వ వైన్ షాప్లో సేల్స్మెన్గా పనిచేస్తూ కూటమి తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీ వల్ల ఉన్న ఉద్యోగం పోతుందనే మనోవేదనతో గత 15 రోజుల నుండి తీవ్రంగా ఇబ్బంది పడుతూ 1వ తేదీ నుండి డ్యూటీకి రావద్దని తెలపడంతో 1వ తేదీ చివరిగా డ్యూటీ చేసి ఇంటికి వెళ్తున్న సందర్భంలో మానసిక ఒత్తిడితో బైక్పై నుండి కింద పడి తలకు గాయమవడంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ 6వ తేదీ మరణించాడు. అతని భౌతిక గాయాన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, నగేష్, నగర కార్యదర్శి హుషేన్ బాషా, నాయకులు శంకర్, అమర్, హరికిషన్ రెడ్డి, శివ వారందరూ సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భార్యది కూడా టీటీసీ అయిపోయి డిఎస్సికి ప్రిపేర్ అవుతూ కుటుంబానికి ఆర్థిక తోడుతో పాటు ఉండడం కోసం ప్రైవేట్ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తుందని తెలిపారు. ఉన్న ఉద్యోగం వల్ల నెలకు 16,500 జీతం వచ్చేది. ఈ ఉపాధి కూడా పోతే 2 కూతుర్లను, నిరుద్యోగిగా ఉన్న తమ్ముడిని, కుటుంబాన్ని పోషించడం భారంగా ఉంటుందని తీవ్రమైన మనోవేదనతో ఉండడం వల్లే బైక్పై నుండి కింద పడి చనిపోయాడని తెలిపారు. ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుని నరేష్ కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా, భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేశారు.
మరణించిన నరేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోకపోతే ఆ కుటుంబం మరియు వైన్ షాప్ ఉద్యోగులతో కలిసి ఆందోళనకు దిగవలసి వస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైన్ షాప్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి 1వ తేదీ నుండి ఉద్యోగం ఉండదు, ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడంతో అట్లాగే 1వ తేదీ వాళ్ళని పిలిచి ఇంకా ఈ రోజు నుండి మీరు డ్యూటీకి రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఉద్యోగులందరికీ ప్రభుత్వం చెప్పింది. అది చెప్పి విన్నటువంటి వ్యక్తి అట్లాగే గత 10 రోజుల నుంచి కూడా ఈ ఉద్యోగం పోతుందేమో, పోతే నా కుటుంబాన్ని పోషించుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, భార్య కూడా నిరుద్యోగి, 2 పిల్లలు ఉన్నారు, ఇబ్బంది ఉంటుందని చెప్పేసి నరేష్ తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్నాడని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేదా వాళ్ళ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. కాబట్టి అంటే ఈ మనోవేదనతో ఉండడం వల్ల ఉన్న ఉద్యోగం ఊడిపోతుందనేటటువంటి భయంతోనే ఈ బైక్ డ్రైవింగ్ చేసేటటువంటి సమయంలో నరేష్ కింద పడిపోయి ఆయన తలకు గాయమై బ్లడ్ క్లాట్ అయి ఈరోజు చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఆ భయాందోళన వల్లనే ఆయన చనిపోయాడు. ఈ చనిపోయినటువంటి నరేష్ కుటుంబానికి ఆయన భార్యకు ఏదైనా సరే ప్రభుత్వం వెంటనే ఉపాధి అవకాశం చూపించాలని చెప్పేసి అట్లాగే నరేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే ఎక్స్గ్రేసియా చెల్లించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని రోజుల పాటు వైన్ షాప్ లో మరి ప్రభుత్వం నిర్వహించినటువంటి వైన్ షాప్ లో పనిచేసినటువంటి నరేష్ ఈరోజు మరి ఆ ఉన్న ఉద్యోగం పోతుందనే భయం వల్ల చనిపోయాడు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి కుటుంబ ప్రభుత్వం వీళ్ళందరినీ మేము తీసేసి ఇవి ప్రైవేట్ వాళ్ళకు వైన్ షాపులు ఇస్తామని చెప్పారు. ఆ చెప్పడం ద్వారా ఇప్పుడు 10,000 మంది కూడా అభద్రతా భావంలో ఉన్నారు. అందులో మొదటగా ఈ నరేష్ చనిపోయాడు. కాబట్టి ఈ కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేసియా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోకపోతే వాళ్ళ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆ కుటుంబంతో కలిసి మేము ఆందోళనకు దిగాల్సి వస్తుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నగేశ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు. నూతన ఇసుక పాలసీ ప్రకారం ఇసుకను ఉచితంగా సులభంగా బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక బుకింగ్ పోర్టల్ను అమలులోకి తీసుకువచ్చిందని, ఈ సదుపాయాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇసుక అంశంపై ఎస్పీ బి. బిందుమాధవ్తో కలిసి కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జూలై 8వ తేదీ నుండి నూతన ఇసుక పాలసీ విధానం ప్రకారం ఇసుకను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇసుక పంపిణీని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకునే అవకాశం కల్పించిందని అన్నారు. ఇసుక అక్రమ రవాణా ఎక్కడా కూడా జరగడానికి వీలు లేదని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రజలకు నిజంగా అవసరం ఉంటే దగ్గరలో ఇసుక అందుబాటులో ఉన్నట్లయితే పంచాయతీ సెక్రటరీ అనుమతితో ఉచితంగా ఇసుకను తీసుకుని వెళ్ళవచ్చునని, అంతేగాని 20-30 వాహనాల్లో ఇసుకను తీసుకువెళ్లి బిజినెస్ చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. పంచలింగాల, నాగులదిన్నె ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 5 ట్రాక్టర్లను నిన్న సీజ్ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. నమస్కారం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మీకు తెలుసు న్యూ శాండ్ పాలసీ తీసుకోవడం జరిగింది. సో జిల్లాలో కూడా యాజ్ పర్ న్యూ శాండ్ పాలసీ మనము జూలై 8వ తారీఖు నుంచి కొత్త శాండ్ పాలసీలో ఇసుక చేస్తాం. సో జిల్లాలో మనకి 5 డీసీటింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కోటమూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. సో ఈ 5 కాన్స్టిట్యున్సీలు 5 విలేజెస్లో ఇళ్ళదిన్న, కేసింగవరం, కొత్తకోట, మూడుమాల, పల్లెదొడ్డి, ఈ 5 డీసీటింగ్ పాయింట్లో నుంచి డైలీ దాదాపు ఒక 6,000 మెట్రిక్ టన్స్ ఇసుకను మనము తీస్తున్నాం. ఈ ఇసుకను మనము ప్రజలకి అందుబాటులోకి తెచ్చాం. దీంట్లో ఈ 5 డీసీటింగ్ పాయింట్స్లో ప్రజెంట్గా ఆగంటే 1.73 మెట్రిక్ టన్స్ దాకా ఇసుక అవైలబుల్గా ఉంది. ఇది కాకుండా మాన్యువల్ రీచెస్ ఒకటి ఐడెంటిఫై చేసాం మరాలీలో. ఇది కూడా అక్టోబర్ 16th నుంచి స్టార్ట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా మార్చ్ 2025 వరకు ఇంటి అవసరాలు కావచ్చు, అలాగే ఇతరత్ర అవసరాలకు సంబంధించి ఇసుకకు సంబంధించి వాటిని లభ్యత కోసం ఒక 4 ఓపెన్ శాండ్విచెస్ ఐడెంటిఫై చేసాం. వాటిని ఇంకా పర్మిషన్స్ రావాలి. ఇంకా దాన్ని పబ్లిక్ హియరింగ్ పెండింగ్ ఉంది. మనకి పబ్లిక్ హియరింగ్ అయిన తర్వాత వాటిని కూడా అందుబాటులోకి తెస్తాం. ప్రజెంట్గా అయితే మనకి ఆన్లైన్ డేట్ ఈ 5 డీసెంటేషన్ పాయింట్లలో అక్కడ మనము ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చాం. దీనికి సంబంధించి అందరూ స్టేక్ హోల్డర్స్తో
అలాగే ఈ ట్రాన్స్పోర్టర్స్ అందరితో కూడా మనం మీటింగ్స్ చేయడం జరిగింది. వాళ్ళందరితో కలిసి ఆ రేట్స్ అమికబుల్గా రేట్స్ కూడా స్టేట్ లెవెల్లో ఒక యూనిఫామ్ రేట్స్ తీసుకొని వచ్చారు. ఇప్పటికీ రేట్స్ గమనిస్తే ఈ రోజు చెప్పిన రేట్స్ వచ్చేసి 10 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి వాటికి ట్రాక్టర్కి అయితే 13.5 రూపీస్, 6 టైర్కి అయితే 10.7 రూపీస్, అలాగే మిగతా టన్నేజ్ ఎక్కువగా ఉన్నటువంటి వాటికి 9.4 రూపీస్ పెట్టారు. అలాగే 11 నుంచి 20 కిలోమీటర్ల దాకా 12.8, 10.2, 8.9 ఇలా ప్రతి 10 కిలోమీటర్లకి రైడర్తో మ్యాక్సిమం మీరు చూసుకుంటే మ్యాక్సిమం 20 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్న చోట ట్రాక్టర్ మనం ఓన్లీ. రాష్ట్రంలో నూతన రేషన్ డీలర్ షాపులను వికలాంగులకు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి ఎస్ లక్ష్మణస్వామి డిమాండ్ చేశారు. నేడు శనివారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వికలాంగులు పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉమ్మడి ప్రభుత్వం ఏపీలో మొత్తం 3800 మంది డీలర్ షాపులు మన ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ డీలర్ షాపులు మా వికలాంగులకే కేటాయించాలని మన ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దివ్యాంగులు పెద్ద చదువులు చదువుకొని రోడ్లపైన భిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది. అందువల్ల కనీసం మా వికలాంగులకు ఈ డీలర్షిప్లైనా కేటాయిస్తే కనీసం జీవనమన్నా కొనసాగుతుందని కోరుచున్నామని అన్నారు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామాల్లో ఎక్కడ ఖాళీగా ఉన్నాయో వాటిని సర్వే చేయించి మా వికలాంగులకే డీలర్ షాపులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో వికలాంగుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. గతంలో ఇచ్చిన వికలాంగుల హామీలను నెరవేర్చాలని కోరారు. లక్ష్మణస్వామి వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి. మా వికలాంగులు చాలామంది పెద్ద చదువులు చదువుకొని రోడ్లపైన జాబులు లేక భిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఒక వారం కిందట 3800 డీలర్ షాపులు విడుదల చేశాడు. ఆ డీలర్ షాపుల్లో ఫస్ట్ ప్రాధాన్యత మా వికలాంగులకే కేటాయించాలని సీఎం గారిని కోరుతున్నాను. అదేవిధంగా పెళ్లిళ్ళు చేసుకున్న ఇంకా మా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నాము. తినడానికి తిండి లేక రోడ్లపైన, బస్ స్టాపులలో, రైల్వే స్టేషన్లో భిక్షాటన చేసే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఇప్పటికైనా సీఎం నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మా వికలాంగుల మీద దయ ఉంచి నెలసరి జీవనం కోసము 35 కేజీల అంత్యోదయ కార్డు ఇవ్వాలని కోరుచున్నాను. అదేవిధంగా 2017 సంవత్సరంలో ఇదే ఇప్పుడున్న టీడీ ప్రభుత్వమే, ఇప్పుడున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారే మా వికలాంగులకు హాస్టల్ కావాలంటే కట్టించినాడు. కానీ కట్టించారు, ఆ బిల్డింగ్ను ఇంతవరకు ఓపెనింగ్ చేయకుండా అట్టి నిలబెట్టినారు. సార్ దయచేసి మీ చేతుల మీదుగా దాన్ని ఓపెనింగ్ చేసి మాకు హాస్టల్గా కాకుండా దాన్ని హోమ్స్గా ఏర్పాటు చేయాలని సీఎం సార్ గారి పాదాభివందనాలను వేడుకుంటున్నాను. అదేవిధంగా 2016 వికలాంగుల చట్టాన్ని కూడా అమలు చేయాలి. ప్రతి ఒక్క వికలాంగునికి ఇంటి స్థలాలు ఇచ్చి, ఇంటి పట్టాలు ఇచ్చి వికలాంగుల కాలనీ సపరేట్ ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అలంపూర్ క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించారు. కలెక్టర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలను సమర్పించారు. తొలుత బాలబ్రహ్మేశ్వర స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్ వారి కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ పాటిస్తూ జిల్లా కలెక్టర్గా జోగులాంబ సమేత శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగిందని అన్నారు. తన అమ్మగారి ఊరని, సెలవుల్లో ఇక్కడికి వచ్చి గడిపే వాళ్ళమని కలెక్టర్ అలంపూర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దసరా శరణ్ నవరాత్రుల సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టర్ వెంట ఆలయ చైర్మన్ కొంకల నాగేశ్వర్ రెడ్డి, కర్నూలు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి సుధాకర్ రెడ్డి, అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఈవో పురేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. కర్నూలు మండలం నూతనపల్లి గ్రామం పసుపల రైతులు తాండ్రపాడు నుండి గార్గీపురం వరకు హైవే రోడ్డుకు తక్కువ ధరకు భూములు ఇచ్చి త్యాగం చేశారు. అటువంటి రైతులకు పొలాలకు వెళ్లడానికి రస్తా సౌకర్యం వెంటనే కల్పించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో నూతనపల్లి గ్రామ సర్పంచ్ బాలస్వామి ఆధ్వర్యంలో పొలాలకు వెళ్లడానికి దారి కల్పించాలని ధర్నా జరిగింది. ధర్నా కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ రైతుల భూములు తీసుకుని తక్కువ నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా మిగిలిన భూములకు పోవడానికి రస్తా లేకుండా చేయడం చాలా దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ హైవే రోడ్డు దాటిన తర్వాత నూతనపల్లి పశుపల గ్రామాల రైతుల భూములు సుమారుగా 900 ఎకరాలకు పైగా ఉన్నాయని, వాటిని సాగు చేయాలంటే వంతెన కింద రస్తా ఏర్పాటు చేయడం అవసరమని, దానికి కొద్ది దూరం సర్వీస్ రోడ్డును కూడా నిర్మాణం చేయాలని అన్నారు. నేషనల్ హైవే అధికారులు లేదా కాంట్రాక్టర్లు ఇక్కడ రస్తా లేదని చెప్పడం చాలా అన్యాయమని, ఇక్కడ రస్తా సౌకర్యం కల్పించకపోతే సుమారు 10 కిలోమీటర్లు ఉంటే గార్గేపురం దగ్గరకు తిరిగి రావాల్సి వస్తుందని, దీనివల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. భూములు కలిగిన రైతులకు మద్దతుగా గ్రామ రైతులందరినీ చుట్టుపక్కల గ్రామాల రైతుల యొక్క సహకారంతో ఆందోళనను ఉధృతం చేయవలసి వస్తుందని వారు హెచ్చరించారు. అనంతరం రైతులందరూ కలిసి ప్రజా దర్బార్లో ఉన్న జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే గ్రామానికి వెళ్లి పరిశీలన చేసి అక్కడున్న పరిస్థితులను రిపోర్ట్ ఇవ్వాలని డిఆర్ఓ చిరంజీవిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శేఖర్, వెంకట్, రాముడు, రమణ, శ్రీనివాసులు, కృష్ణ మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భూములకు రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. గత 2 సంవత్సరాల క్రితం వాళ్ళ భూములను ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో, అంటే తాండ్రపాడు నుంచి గార్గేపురం వరకు అంటే అమరావతికి పోయేటువంటి రోడ్డుకు వాళ్ళ భూములను చాలా కారు చౌకగా ఇచ్చి త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ భూములు త్యాగం చేసిన రైతులకు ఈరోజు మన నేషనల్ హైవే రోడ్డు అవతల సుమారుగా 800-900 ఎకరాలు అంటే అత్యధిక భూమి అక్కడే సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి భూములకు రస్తా లేకుండా ఈరోజు మీరు గార్గేపురం దగ్గర తిరిగి రాపో అని చెప్పేసి చెప్తున్నారు. అంటే సుమారుగా 10 కిలోమీటర్లు పైగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది న్యాయమేనా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అవకాశం ఉంది. ఆ రోడ్డు దగ్గరనే బ్రిడ్జి కట్టినారు, బ్రిడ్జికి గల్లు ఉన్నాయి. ఆ గల్లలో పోతే కనుక సుమారు కొద్ది దూరమే, అంటే 1/2 కిలోమీటర్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే సర్వీస్ రోడ్డు వేయాలా, యువతల పక్క సర్వీస్ రోడ్డు, అవతల పక్క సర్వీస్ రోడ్డు వేసినట్లయితే కనుక చాలా సమీపంలో పనులు చేసుకోవడానికి చాలా సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా ఈరోజు నేషనల్ హైవే అధికారులు లేదు ఇక్కడ రోడ్డు ఇవ్వమని చెప్పేసి చెప్తున్నారు. మేము భూములు త్యాగం చేస్తే మీకోసరం, ఈరోజు రోడ్డు కోసం, నేషనల్ హైవే కోసం, ప్రజల కోసము భూములు రైతులు త్యాగం చేస్తే, ఆ గ్రామ రైతులు కారు చౌకగా త్యాగం చేస్తే రోడ్డు సౌకర్యం కల్పించము అని చెప్పేసినటువంటి చాలా దుర్మార్గం. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు స్పందించాలి, జోక్యం చేసుకోవాలి. ఆ రకంగా నూతనపల్లి గ్రామ రైతులకు అక్కడే రోడ్డు అవకాశం అవతలికి దాటేదానికి అవకాశం ఇచ్చి వాళ్ళ యొక్క వ్యవసాయ పనులు సవ్యంగా చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో గ్రామ రైతులను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ రైతులందరినీ కూడా సమీకరిస్తాం. దానికి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటాం. నేషనల్ హైవే రోడ్డునంతా కూడా దిగ్బంధనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు ఆ పరిస్థితి రాకముందే మొత్తం కూడా అక్కడ నేషనల్ హైవే అధికారులను ఆదేశించి వారికి రైతులకందరికీ కూడా రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. గ్రామం, కర్నూలు మండలం. నా పేరు బాలస్వామి. మా గ్రామం నూతనపల్లి గ్రామం యొక్క పొలాలు నేషనల్ హైవే రింగ్ రోడ్డుకు పోయినాయి. కాకపోతే రింగ్ రోడ్డు అవతల దాదాపుగా 700 నుంచి 900 ఎకరాల పొలం ఉంది. ఇంతకుముందు గతంలోనే హంద్రినీవా గురించి కాలువ వేసినప్పుడే దాదాపుగా 300 ఎకరాలు బీళ్లు ఆరిపోయినాయి. ఇప్పుడు రింగ్ రోడ్డు పుణ్యమా అంటూ దాదాపు మళ్ళీ ఒక 350 నుంచి 450 ఎకరాలు బీడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అటువైపు పోవాలంటే రుద్రవరం వైపు నుంచి కానీ, ఇటువైపు రావాలంటే గార్గేపురం వైపు నుంచి రావాలి. దాదాపుగా అక్కడ 10 కిలోమీటర్లు, ఇక్కడ 10 కిలోమీటర్లు రావాలి. చాలా రోడ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి
రైతు కూలీలు కానీ రైతులు కానీ అవతల పొలాలు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే నేషనల్ హైవే వారు స్పందించి మా గ్రామానికి సర్వీస్ రోడ్లు అటువైపు ఇటువైపు సర్వీస్ రోడ్లు కల్పించి అక్కడే ఒక 3 టన్నర్లు నిర్మించా. 2 టన్నర్లు నీటికి పోయినా కూడా 1 టన్నర్ మిగులుతుంది. దాంట్లో రహదారి నిర్మాణం చేయవలసిందిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. వెంటనే కలెక్టర్ గారు స్పందించి మా యొక్క విన్నపాన్ని మన్నించవలసిందిగా కోరుచున్నాం. ప్రజలు తమ సమస్యలను మళ్లీ రీఓపెన్ చేయకుండా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. సమస్యలు రీఓపెన్ కాకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే దరఖాస్తులపై సీఎంఓ కార్యాలయం నుంచి పర్యవేక్షణ చేస్తున్నారని, అందువల్ల ఎప్పటికప్పుడు దరఖాస్తులను చూడడంతో పాటు గడువులోపు రీఓపెన్ కాకుండా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో కర్నూలు అర్బన్, ఆదోని రూరల్, దేవనకొండ, గొనెగండ్ల, కల్లూరు మండలాల్లో అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, ఆయా మండలాల తహసీల్దార్లు ఫిర్యాదుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, డిఆర్ఓ చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కర్నూలులో తెలిపారు. కర్నూలు రెవెన్యూ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ విధానంతో ఉద్యోగుల జీవితాలతో ఆటాడుకుంటే ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ జీతాలు ఇచ్చి ఉద్యోగుల ఆత్మ గౌరవం పెంచారని అన్నారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించే విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకోవాలని బొప్పరాజు కోరారు. ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. ఎప్పుడు జీతం వస్తుందో అని తెలియని పరిస్థితిలో ఉన్నందున ఉద్యోగులకు ఎవరు అప్పు ఇచ్చేవారు కాదని, ప్రస్తుతం 1వ తేదీన జీతాలు, పెన్షన్లు వస్తున్నందున ఉద్యోగుల పెన్షనర్ల పరిస్థితి బాగుందని అన్నారు. ఉద్యోగులకి చాలా ఆశలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మా పీఆర్సీని కూడా రివర్స్ పీఆర్సీలో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగులు. దానికి అనుగుణంగానే ఏదైతే కనీసం 1వ తారీఖున జీతాలు తీసుకోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో కనీసం మా ఇంటి అద్దెలు కానీ, లేదా పిల్లల చదువుల కోసం సకాలంలో కానీ, లేదా సరుకులు తెచ్చుకోవడానికి కూడా సకాలంలో డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఏ రోజు వస్తాయో తెలియక మాకు అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు గతంలో. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే టంచనుగా 1వ తారీఖు జీతాలు, పెన్షన్లు వేస్తూ మా ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడినందుకు ఏపీజేఏసీ అమరావతి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రభుత్వం పక్షాన ఇటీవల జరిగిన అసెంబ్లీ సందర్భంగానే దాదాపు 22,000 కోట్ల పైచిలుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని అసెంబ్లీలోనే స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇంకా ఎక్కువగా తగ్గదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా మేము అర్థం చేసుకోగలం. ప్రభుత్వానికి గతంలో సహకరించాం, ఇప్పుడు కూడా సహకరిస్తున్నాం. ఇటీవల వరదల సందర్భంగా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 7 పదుల వయసు దాటి ఆయనంత కష్టపడుతుంటే మేము కూడా ఉద్యోగులుగా ప్రత్యక్షంగా సంఘాల పక్షాన సహాయ సహకారాలు వరద బాధితులకు చేయటమే కాకుండా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.